Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Taras Academy. Today we are going to discuss about the GS4. సో ఈరోజు మనం గురువారం కదమ్మా. సో గురువారం యాజ్ యూజువల్గా మన యొక్క అభ్యాసం షెడ్యూల్లో మనకి ఎథిక్స్ పేపర్ ఉంటుంది. సో GS4 టాపిక్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ లెట్ మీ టాక్ అబౌట్ ద బ్రీఫ్ థింగ్స్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. అభ్యాసన గురించి ఒకసారి మనం చూద్దాం. ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా మెయిన్స్ ప్రిపరేషన్ కోసం రూపొందించబడినటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రామే మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్. సో ప్రతిరోజు మన యొక్క క్వశ్చన్స్ ద్వారా మీ యొక్క ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్ చేసేటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మన యొక్క తారాయస్ అకాడమీ వాళ్ళు మీకు ఇవ్వడం జరిగింది. సో త్రూ ద డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ యూ కెన్ ఏబుల్ టు ప్రాక్టీస్ ద మెయిన్స్ క్వశ్చన్స్ అండ్ యూ కెన్ ఎక్సెల్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకే, సో ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ అభ్యాసన ప్రోగ్రామ్ని రెగ్యులర్గా అట్లీస్ట్ 3 to 4 months వరకు మీరు రాసినట్టయితే యూ కెన్ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ విత్ ఏ లాట్ ఆఫ్ ఈజ్. చాలా ఈజీగా మీరు ఈ యొక్క ఎగ్జామ్ని దాటడం అనేది జరుగుతుంది. ఓకేనా, అండ్ కమింగ్ టు ద ఇంపార్టెంట్ థింగ్స్ రిగార్డింగ్ ద అభ్యాసన. సో అభ్యాసన అనేది మనకి మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ ఉంటుందమ్మా. సో వీక్లీ మనకి ఇట్స్ ఏ 6 days ప్రోగ్రామ్ అండ్ సండే మనకి ఎటువంటి ప్రోగ్రామ్ అనేది ఉండదు. దట్ విల్ బీ కంప్లీట్లీ ఆఫ్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, సో మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు కూడా మార్నింగ్ 9 AM కల్లా మనకి అభ్యాసన క్వశ్చన్ అనేది మనకి తారాయిస్ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ ఆన్ ద అభ్యాసన ప్రోగ్రామ్ దట్ విల్ బీ అప్లోడ్ ఎట్ 5 PM. ప్రతిరోజు 5 గంటలకి సాయంత్రం మనకి ఈ యొక్క ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మీకు అప్లోడ్ అవుతుంది. ఓకే, సో ప్రతిరోజు మండే నుంచి సాటర్డే వరకు క్రమం తప్పకుండా మనకి అభ్యాసన క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవుతాయి. సో ప్లీజ్ డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. ఇట్లాంటి మంచి ఆపర్చునిటీ అనేది మళ్ళీ మీకు దొరకదు. సో ప్లీజ్ గ్రాప్ ద ఆపర్చునిటీ అండ్ రైట్ రెగ్యులర్లీ. ఖచ్చితంగా 3 నుంచి 4 నెలల వరకు క్రమం తప్పకుండా ప్రతిరోజు మీరు రాసినట్టయితే సో యువర్ స్కిల్ విల్ బీ అప్గ్రేడెడ్. ఖచ్చితంగా మీ యొక్క మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ఆన్సర్ ఎబిలిటీ అదేవిధంగా మీ యొక్క క్రిటికల్ అనాలిసిస్ అనేది కూడా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రతిరోజు దీన్ని క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సపోజ్ మనకి 15 మార్కర్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి. సో వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 3 page ఆన్సర్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు రైట్ అట్లీస్ట్ 250 wordsలో మనం ఆన్సర్ని అయితే రాయాల్సి ఉంటుంది. ఓకేనా, అదేవిధంగా టైం లిమిట్ మనం తీసుకున్నట్టయితే 11 to 12 minutesలోనే మనం ఆన్సర్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫైన్. అదేవిధంగా మనకి 10 marker క్వశ్చన్ తీసుకున్నట్టయితే సో వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 2 page ఆన్సర్. అదేవిధంగా 150 word లిమిట్ మనం ఇక్కడ అడైర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ యూ హ్యావ్ టు రైట్ 7 to 8 minutesలో మనం ఆన్సర్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మన యొక్క పేపర్లో GS1 కానివ్వండి, GS2 కానివ్వండి, GS3 కానివ్వండి. సో వీ నీడ్ టు రైట్ 10 questions ఆఫ్ 15 marker. అదేవిధంగా 10 questions ఆఫ్ 10 marker క్వశ్చన్స్ మీరు ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతిరోజు కూడా ఓకే క్రమం తప్పకుండా ఆన్సర్స్ అయితే రాయండి. అదేవిధంగా టైం మేనేజ్మెంట్ కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవి తీరాలి. బికాస్ టైం మేనేజ్మెంట్ ఈజ్ ఎవ్రీథింగ్. వితౌట్ టైం మేనేజ్మెంట్ యూ కెనాట్ ఎక్సెల్ ఇన్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, సో టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ ఆఫ్ అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, సో పైన చెప్పిన రూల్స్ మీరు ఫాలో అయినట్టయితే షూర్గా మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే క్లియర్ చేయగలుగుతారు. రైట్. సో ఒకసారి షెడ్యూల్ చూసినట్టయితే మండే మనకి సో ఎవ్రీ మండే వీ హ్యావ్ GS1 టాపిక్. సో GS1 మనం డిస్కస్ చేస్తాము. సో రిగార్డింగ్ ద సబ్జెక్ట్స్ మనం తీసుకున్నట్టయితే వీ హ్యావ్ ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ మనకు ఉంటుంది. ఇండియన్ హిస్టరీలో మనకి మెడివల్, ఏన్షియంట్ అండ్ మోడర్న్ అనేవి ఉంటాయి. అండ్ సెకండ్ టాపిక్ విల్ బి ద వరల్డ్ హిస్టరీ. థర్డ్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. Fourth topic is art and culture. Fifth one is the Indian society. ఆరోది వచ్చేసి మనకి we have ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో ఈ 6 టాపిక్స్ మీద ఏదో టాపిక్ మీద మనకి మండే GS1లో మనకి క్వశ్చన్ అయితే అభ్యాసన ప్రోగ్రాంలో ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ట్యూస్డే. సో మంగళవారం మనం తీసుకున్నట్టయితే వీ హ్యావ్ GS2. సో GS2 టాపిక్స్ అంటే మనకి వీ హ్యావ్ ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈ 4 టాపిక్స్ మీద మనకి మంగళవారం ప్రశ్న ఉంటుంది రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్ ఆఫ్ GS2. ఓకే, అండ్ కమింగ్ టు ద వెన్స్డే మనం తీసుకున్నట్టయితే బుధవారం
వీ హ్యావ్ ఇండియన్ ఎకానమీ. సో వెన్స్డే మనకి జిఎస్3 టాపిక్ ఉంటుందమ్మా. సో జిఎస్3లో మనకి దాదాపుగా 6 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ విల్ బి ద ఇండియన్ ఎకానమీ. సెకండ్ ఈజ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. థర్డ్ ఈజ్ ఎన్వైరన్మెంటల్ సైన్సెస్, ఎన్వైరన్మెంట్, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్. ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఫిఫ్త్ వన్ ఈజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ సిక్స్త్ వన్ ఈజ్ ద అగ్రికల్చర్. ఈ 6 టాపిక్స్ మీద మనం బుధవారం క్వశ్చన్ ఉంటుంది రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, అండ్ కమింగ్ టు ద థర్స్డే అంటే ఈరోజు గురువారం మనం తీసుకున్నట్టయితే సో వీ హ్యావ్ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్. సో GS4 మీద మనకి స్పెషల్ సెషన్ అనేది ఉంటుందమ్మా. బికాస్ దిస్ GS4 విల్ బీ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ ద మోస్ట్ ఆఫ్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే మనకి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఎథిక్స్ పేపర్ని కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద యాక్చువల్ థింగ్. సో ఎథిక్స్ పేపర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఈజీ. ఓకే, కంపారిటివ్లీ GS1, 2, 3 కంటే కూడా GS4ని మనం ప్రిపేర్ అవ్వడం చాలా ఈజీ అమ్మా. ఇట్ విల్ టేక్ లెస్ టైమ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆల్సో. ఓకే, ప్రొవైడెడ్ వీ హ్యావ్ టు కీప్ ఫోకస్ ఆన్ ఇట్. ఖచ్చితంగా దాని మీద ఫోకస్ పెట్టినట్టయితే ఈజీగా మనం ఆల్మోస్ట్ ఆల్ 125 మార్క్స్ స్కోర్ చేసేటువంటి అవకాశం మనకు ఉంటుంది. సో ప్లీజ్ కీప్ మోర్ ఫోకస్ ఆన్ ద ఎథిక్స్ పేపర్. ఓకే, ఖచ్చితంగా మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సో దీని ద్వారా మనం ఎథిక్స్ మీద కానివ్వండి, జనరల్ ఎస్ఐ మీద కానివ్వండి, కరెంట్ అఫైర్స్ మీద కానివ్వండి ప్రత్యేకమైనటువంటి సెషన్స్ మనం చేస్తున్నాము. సో దేర్ విల్ బి స్పెషల్ సెషన్స్ ఆన్ దిస్ ఎథిక్స్, ఎస్ఐ యాజ్ వెల్ యాజ్ ద కరెంట్ అఫైర్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. సో టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే వీ హ్యావ్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. ఈ 3 టాపిక్స్ మీద మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. ఓకే, అదేవిధంగా మనకి ఫ్రైడే తీసుకున్నట్టయితే సో వీ హ్యావ్ జనరల్ ఎస్ఐ. సో మోస్ట్ ఆఫ్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ విల్ ఫీల్ వెరీ వెరీ డిఫికల్ట్ టు అటెంప్ట్ ఎస్ఐ క్వశ్చన్స్. సో జనరల్ ఎస్ఐ మీద ఎక్కువగా తర్జన అవుతూ ఉంటారు. ఓకేనా, సో మోస్ట్లీ త్రూ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన మన యొక్క తారా ఎస్ అకాడమీ వాళ్ళు ఏం చేస్తున్నారు, సో వీఆర్ ప్రొవైడింగ్ ఏ బెస్ట్ జనరల్ ఎస్ఐ క్వశ్చన్స్. దాదాపుగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ జనరల్ ఎస్ఐస్ అన్నీ కూడా మీకు ఇక్కడ ప్రాక్టీస్ కోసం తీసుకురావడం జరుగుతుంది. సో దట్ యూ విల్ ఏబుల్ టు రైట్ బెటర్ ఎస్ఐ రైటింగ్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఖచ్చితంగా ఇక్కడ మనకి రెగ్యులర్గా 3 to 4 months వరకు జనరల్ ఎస్ఐ ప్రతి వీక్ మనం ఫ్రైడే మీరు రాసినట్టయితే ఖచ్చితంగా మీకు యూ విల్ ఏబుల్ టు రైట్ బెటర్ ఎస్ఐ వెన్ కంపేర్డ్ విత్ ద ఫెలో ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పోల్చుకుంటే ఒక కంపారిటివ్లీ బెటర్ ఎస్ఐస్ అనేవి మీరు రాయగలుగుతారు. ఓకే, సో ప్లీజ్ కీప్ ఫోకస్ ఆన్ ద ఫ్రైడే సెషన్ ఆల్సో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జనరల్ ఎస్ఐ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. మోస్ట్లీ మనం తీసుకున్నట్టయితే దాదాపుగా 1000 మార్కులు మనకి చేతిలో ఉంటాయమ్మా. దట్ ఈస్ నథింగ్ బట్ GS4, జనరల్ ఎస్ఐ అండ్ ఆప్షనల్స్. ఓకే, ఈజీగా స్కోర్ చేసేటువంటి ఈ 1000 మార్క్స్లో మనం మ్యాక్సిమం స్కోర్ చేసుకోగలిగితే ఓకే GS1, 2, 3 మీకు ఎప్పుడు కూడా కాంపిటీషన్ ఉంటుంది. ఆటోమేటికలీ రఫ్లీ మీకు అరౌండ్ 100 to 110 వరకు మీరు స్కోర్స్ తెచ్చుకోగలరు. ఓకే, నాట్ మోర్ దెన్ దట్. బట్ ఇక్కడ మనం చూసినట్టయితే ప్రతి సబ్జెక్ట్లో కూడా మనం 125 మార్క్స్ ఈజీగా ఎథిక్స్లో కానివ్వండి, ఎస్ఐలో కానివ్వండి 125 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. అదేవిధంగా ఆప్షనల్స్లో కూడా మీ యొక్క టార్గెట్ అనేది 300+ ఉండేటట్టు చూసుకోండి. ఓకే, అండ్ కమింగ్ టు ద GS1 మీరు 100 మార్క్స్ స్కోర్ చేసినట్టయితే యూ విల్ ఏబుల్ టు ఎక్సెల్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ ద ఇంటర్వ్యూ ఆల్సో. ఓకే, సో ఖచ్చితంగా ఫ్రైడే సెషన్ అయితే మీరు మిస్ కాదు. సో ఎస్పెషలీ థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే డోంట్ మిస్ ద సెషన్స్ ఆఫ్ ఎథిక్స్ యాజ్ వెల్ యాజ్ జనరల్ ఎస్ఐ అండ్ ఆల్సో ద కరెంట్ అఫైర్స్. ఓకే, అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద సాటర్డే. సో శనివారం మనం తీసుకున్నట్టయితే రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్ సో వీఆర్ గోయింగ్ టు కవర్ ద కరెంట్ అఫైర్స్. సో యూపీఎస్సీ ప్రిపరేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ని మనం సాటర్డే కవర్ చేస్తున్నాము. ఓకేనా, ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ అనేది మనకి దే వర్ మోస్ట్లీ రిలేటబుల్ టు ద GS2 పేపర్, అదేవిధంగా GS3. ఎస్పెషల్లీ GS2 నుంచి GS3 వరకు మనకు తీసుకున్నట్టయితే ఈ 2 పేపర్ల యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు మోస్ట్లీ దే విల్ బీ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్. కరెంట్ అఫైర్స్ని ఓరియంటేషన్గా ఉన్నట్టు మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆల్వేస్ దే విల్ లింక్ కరెంట్ అఫైర్స్ విత్ ద GS2 యాజ్ వెల్ యాజ్ ద GS3 క్వశ్చన్స్. ఓకే, ఖచ్చితంగా మనం ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్ ఇష్యూస్ అన్నీ కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకుంటూ ప్రతి వీక్లో కూడా ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ క్వశ్చన్ మీకు అందించడం జరుగుతుంది ఆన్ ద సాటర్డే. ఓకే, ఖచ్చితంగా ఒక స్పెషల్ సెషన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు శనివారం మీకు లభిస్తుంది ఫ్రమ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఓకే, సో ఇన్ దిస్ వీ వాంట్ టు కవర్ ఆల్మోస్ట్ ఆల్ నేషనల్ కరెంట్ అఫైర్స్ని, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ని కూడా అన్డీటెయిల్గా మనం కవర్ చేద్దాము. ఓకే, సో ఎవ్రీ ఇంపార్టెంట్ టాపిక్ ఎస్పెషలీ ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా సార్ట్అవుట్ చేసుకొని మనం ఒక ఇంపార్టెంట్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేసి దాని ద్వారా మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం కరెంట్ అఫైర్ క్వశ్చన్ని ఎవ్రీ సాటర్డే మీకు అయితే ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకేనా, రైట్.
సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఐ హోప్ యూ అండర్స్టాండ్, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ లెట్ us మూవ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. హౌ కెన్ ద లైఫ్స్ అండ్ టీచింగ్స్ ఆఫ్ గ్రేట్ లీడర్స్ సర్వ్స్ యాజ్ ఏ వాల్యుబుల్ లెసన్స్ ఇన్ షేపింగ్ అండ్ ప్రమోటింగ్ ద ఎసెన్షియల్ హ్యూమన్ వాల్యూస్? ఓకే, ఒకసారి క్వశ్చన్ మీరు జాగ్రత్తగా చూడండి. సో ఎథిక్స్ ప్లస్ ఫిలసాఫికల్ క్వశ్చన్ ఇక్కడ మనం అడగడం జరిగింది. సో హౌ కెన్ ద లైఫ్స్ అండ్ టీచింగ్స్ ఆఫ్ గ్రేట్ లీడర్స్ సర్వ్స్ యాజ్ ఏ వాల్యుబుల్ లెసన్స్ ఇన్ షేపింగ్ అండ్ ప్రమోటింగ్ ద ఎసెన్షియల్ హ్యూమన్ వాల్యూస్? ఓకే, ఈ క్వశ్చన్ మనకి 150 వర్డ్స్లో మనం రాయాల్సి ఉంటుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ 10 మార్కర్ క్వశ్చన్. సో 10 మార్కర్ని మనం వర్డ్ లిమిట్ ఎంతమా, వీ నీడ్ టు రైట్ విత్ ఇన్ ద వర్డ్ లిమిట్ ఆఫ్ 150 వర్డ్స్. ఓకే, ఖచ్చితంగా 2 పేజ్ ఆన్సర్ని మీ నుంచి యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఎటువంటి టర్న్స్ అండ్ ట్విస్ట్ ఏం లేవు, డైరెక్ట్గా మనకి క్వశ్చన్ అడిగారు. సో హౌ కెన్ ద లైఫ్స్ అండ్ టీచింగ్స్ ఆఫ్ గ్రేట్ లీడర్స్ సర్వ్స్ యాజ్ ఎ వాల్యుబుల్ లెసన్స్ ఇన్ షేపింగ్ అండ్ ప్రమోటింగ్ ద ఎసెన్షియల్ హ్యూమన్ వాల్యూస్ అనేటువంటి క్వశ్చన్ ఇచ్చారు. డైరెక్ట్ క్వశ్చన్, యూ కెన్ ఆన్సర్ ఇట్ ఈజీలీ. ఓకే, ఒకసారి అప్రోచ్లోకి వెళ్ళినట్టయితే సో ఏ విధంగా స్టార్ట్ చేయాలమ్మా? సో ఆల్వేస్ వీ హ్యావ్ టు గివ్ ఏ ప్రాపర్ ఇంట్రడక్షన్. ఖచ్చితంగా ఒక బ్రీఫ్, అదేవిధంగా సింపుల్గా మనం ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. దట్ టు విత్ ఇన్ ద 3 to 4 లైన్స్, 3 నుంచి 4 లైన్స్లో మనం వీ హ్యావ్ టు రైట్, అంటే 30 to 40 వర్డ్స్ కంటే మించకుండా మనం ఇంట్రడక్షన్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఏం చేయాలి? ఎస్పెషలీ వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టీచర్స్. సో ఎవరైతే ఇంపార్టెంట్ టీచర్స్ ఉంటారో వాళ్ళని ఇక్కడ ప్రొవైడ్ జస్ట్ మెన్షన్ చేస్తూ, సో కాంటెక్స్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏం అడిగారు? హౌ కెన్ ద లైఫ్స్ అండ్ టీచింగ్స్ ఆఫ్ గ్రేట్ లీడర్స్ సర్వ్స్ యాజ్ ఏ వాల్యుబుల్ లెసన్స్ ఇన్ షేపింగ్ అండ్ ప్రమోటింగ్ ద ఎసెన్షియల్ హ్యూమన్ వాల్యూస్? ఖచ్చితంగా గొప్ప గొప్ప నేతలు ఈ విధంగా సో వాళ్ళ యొక్క ఆటోబయోగ్రఫీస్ కానివ్వండి, వాళ్ళ యొక్క లైఫ్స్ కానివ్వండి, ఏ విధంగా మనకి వాల్యుబుల్ లెసన్స్గా మారాయనేటువంటి అంశం మీద మనం ఇక్కడ బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో రాస్తే సరిపోతుంది. సో వాళ్ళు ఏ విధంగా మనకి రోల్ మోడల్స్గా మారారు, ఏ విధంగా ఇన్స్పిరేషన్ తీసుకొచ్చారనేటువంటి అంశం మీద బ్రీఫ్గా మనం రాద్దాము రిగార్డింగ్ ద ఇంట్రడక్షన్. అండ్ కమింగ్ టు ద బాడీ, సో వీ హ్యావ్ టు డిస్కస్ ద వాల్యుబుల్ లెసన్స్ అండ్ టీచింగ్స్. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, ఓకే, సో ద కైండ్ ఆఫ్ టీచింగ్స్, ద కైండ్ ఆఫ్ లెసన్స్ దే వర్ ఎస్పెషలీ ప్రమోటింగ్ టు ఎవ్రీ వన్. ఓకే, సో దే హ్యావ్ ద ఎసెన్షియల్ హ్యూమన్ వాల్యూస్. ఓకే, ఎస్పెషలీ ఎథికల్ వాల్యూస్ అనేవి వాళ్ళకి కనబడుతున్నాయి, హ్యూమన్ వాల్యూస్ అనేవి ఇక్కడ వాళ్ళు టీచ్ చేయడం జరుగుతుంది. సో ఆల్ దిస్ లెసన్స్ అండ్ టీచింగ్స్ ఆఫ్ గ్రేట్ లీడర్స్ ఈజ్ ఎస్పెషలీ ప్రమోటింగ్ ద హ్యూమన్ వాల్యూస్. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మంచి హ్యూమన్ వాల్యూస్తో జీవించడం జరిగింది. వాళ్ళ యొక్క టీచింగ్స్ కానివ్వండి, వాళ్ళు చెప్పేటువంటి మాటలు కానివ్వండి, వాళ్ళ యొక్క స్పీచెస్ కానివ్వండి, సో దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎథికాలిటీ యాజ్ వెల్ యాజ్ ద సెన్స్ ఆఫ్ మొరాలిటీ. సో ఫైనల్గా ఎవరైతే గ్రేట్ లీడర్స్ ఉంటారో, సో దే ఆర్ ఎస్పెషలీ దే వేర్ విజనరీ, సో దే విల్ బి ద టార్చ్ బేరర్స్. ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? దే వేర్ షోయింగ్ ద పాత్ ఆఫ్ ద ఎన్లైట్మెంట్. ఓకే, సో ఏ విధంగా మనిషి ఎదగాలి, ఏ విధంగా హ్యూమన్ వాల్యూస్ని మెయింటైన్ చేయాలనేటువంటి అంశాల మీద వీళ్ళు మనకు ఒక దారి అయితే చూపించడం జరిగింది. అండ్ దే యూస్ టు బి కాల్డ్ యాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ మొరల్స్, వాల్యూస్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్ ఎథికల్ ఎలిమెంట్స్ ఆల్సో. ఖచ్చితంగా ఇవన్నీ కూడా వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. అండ్ దే వర్ ప్రమోటింగ్ ద హ్యూమన్ వాల్యూస్ అండ్ దే వర్ షేపింగ్ ద హ్యూమన్ వాల్యూస్ బై ప్రొవైడింగ్ వాల్యుబుల్ లెసన్స్ టు అస్. ఓకే, సో ఈ గ్రేట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, దే వర్ ద టార్చ్ బేరర్స్, దే వర్ ద ఆర్కిటెక్ట్స్, దే వర్ ప్రొవైడింగ్ ద హ్యూమన్ వాల్యూస్ టు ఎవ్రీ వన్. ఓకే, సో ఈ విధంగా మనం కన్క్లూజన్ 3 to 4 లైన్స్లో బ్రీఫ్గా మాట్లాడుతూ మనం ఇక్కడ ముగించవచ్చు. అర్థమైందమ్మా? రైట్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన యొక్క తారాయస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లీజ్ ఫాలోస్ ఆన్ ద యూట్యూబ్. సో ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లోను, టెలిగ్రామ్లోను, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో చేయండి. ఓకే, ఎవరైతే పీడిఎఫ్స్కి అవైలబుల్గా కావాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో వెంటనే జాయిన్ అవ్వండి. సో దట్ ఆల్ ద పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ బీ యాక్సెసిబుల్ టు యూ. ఓకే, ప్రతి ఒక్క పీడిఎఫ్ కూడా మీకు ఈజీగా అందుబాటులోకి ఉండాలంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో అదేవిధంగా యూట్యూబ్లో మనం ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామో, సో దట్ ప్లీజ్ లైక్ ద వీడియోస్, మా యొక్క వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి అమ్మా. ఓకే, సో ప్లీజ్ ఫాలోస్ ఆన్ ద యూట్యూబ్. ఖచ్చితంగా మనకు యూట్యూబ్ ఛానల్ ఫాలో అయినట్లయితే ఎవ్రీ అప్డేట్, ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అందుబాటులో రావడం జరుగుతుంది. సో దట్ యూ విల్ ఏబుల్ టు సీ వీడియోస్ విత్ ఇన్ ద టైం లిమిట్. ఓకే, ఖచ్చితంగా మనం అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో దట్ యూ కెన్ యాక్సెస్ దమ్ వెరీ వెరీ ఈజీలీ. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద తారాయస్. సో నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద ఆన్సర్. ఒకసారి ఆన్సర్ మనం డిస్కస్ చేద్దాము. కమింగ్ టు ద ఇంట్రడక్షన్, ఒకసారి ఇంట్రడక్షన్ చూడమ్మా. సో వాట్ వీ హ్యావ్ టు డూ? సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఏ ప్రాపర్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద క్వశ్చన్. క్వశ్చన్లు ఏమైతే ఇచ్చారో దానికి రిలేటబుల్గా, దానికి రిలేటెడ్గా, ఎప్పుడైతే డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్కి మనం రిలేటివ్గా మనం ఆన్సర్ రాస్తున్నామో దట్ విల్ బికమ్ ఏ గుడ్ ఇంట్రడక్షన్. ఓకే, సో ఇక్కడ ఏం అడుగుతున్నారు? దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద
టీచింగ్స్ అండ్ లైఫ్స్ ఆఫ్ గ్రేట్ లీడర్స్ ఆఫర్ ఏ వాల్యుబుల్ విజ్డమ్. ఖచ్చితంగా మనకు ఎవరైతే విజనరీ లీడర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాలు కానివ్వండి, ఆటోబయోగ్రఫీస్ కానివ్వండి, వాళ్ళు చెప్పినటువంటి టీచింగ్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చినటువంటి స్పీచెస్ కానివ్వండి, సో దీస్ నెరేటివ్స్ ఏవైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో ఇట్ ఈస్ ఆఫరింగ్ ఏ వెరీ వెరీ వాల్యుబుల్ విజ్డమ్. ఓకే, చాలా వరకు మనకి జ్ఞానాన్ని, ఓకే, అమితమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో దే విల్ ఏబుల్ టు షేప్ అండ్ ప్రమోట్ ద ఫండమెంటల్ హ్యూమన్ వాల్యూస్. ఓకే, ప్రతి ఒక్కళ్ళలో ఉన్నటువంటి హ్యూమన్ వాల్యూస్ని, హ్యూమన్ మొరాలిటీస్ని ఇంప్రూవ్ చేసే విధంగా ఈ యొక్క వాల్యుబుల్ విజ్డమ్ కానివ్వండి. ఓకే, సో గ్రేట్ టీచింగ్స్ ఆఫ్ వాల్యుబుల్ విజ్డమ్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో దట్ విల్ ఏబుల్ టు షేప్ ద లైఫ్స్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ యొక్క లైఫ్ని, వాళ్ళ యొక్క క్యారెక్టర్ని, ఓకే, సో అదేవిధంగా వాళ్ళు తీసుకున్నటువంటి డే టు డే యాక్షన్స్ ఏవైతే ఉంటాయో సో దానిలో ఫండమెంటల్ హ్యూమన్ వాల్యూస్ని ఇంబైబ్ చేసేటువంటి విధంగా మనకి ఉంటాయి. సో దేర్ యాక్షన్స్, దేర్ వర్డ్స్, దేర్ ప్రిన్సిపల్స్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్. ఓకే, ఖచ్చితంగా పీపుల్ యొక్క కలెక్టివ్ కాన్షియస్నెస్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, అదేవిధంగా ఇట్ విల్ ఏబుల్ టు ఇంప్రూవ్ ద డెవలప్మెంట్. ఖచ్చితంగా ఒక ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక హ్యూమన్ వాల్యూస్ ఎస్పెషల్లీ ఇట్ విల్ ఏబుల్ టు ప్రమోట్ ద ఫండమెంటల్ వాల్యూస్ ఆఫ్ ద హ్యూమన్. ఖచ్చితంగా సొసైటీలో ఉండేటువంటి ఇంపార్టెంట్ వాల్యూస్ని కూడా ఇది పెంపొందించేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఓకే, సో ఈ విధంగా బ్రీఫ్గా, క్రిస్పీగా, క్రిస్టల్ క్లియర్గా మనం ఇంట్రడక్షన్ని 3 లైన్స్లో ఏ విధంగా ఇచ్చామో చూశారు కదమ్మా. సో ఇదే విధంగా మీరు కూడా ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది. సో దట్ యూ విల్ గెట్ ఎ బెటర్ మార్క్స్. ఖచ్చితంగా మంచి మార్క్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో కమింగ్ టు ద బాడీ, సో ఫస్ట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ దిస్ గ్రేట్ విజనరీస్. ఓకే, సో ఫస్ట్ వన్ విల్ బి ద ఇన్స్పైరింగ్ రోల్ మోడల్స్. ఓకే, వీళ్ళందరూ కూడా మనకి ఎట్లాంటి వాళ్ళమా, సో దే హ్యావ్ ఎస్పెషలీ దే ఆర్ ప్రొవైడింగ్ ద ఇన్స్పిరేషన్ అండ్ దే బికేమ్ ద రోల్ మోడల్స్. ఓకే, ఖచ్చితంగా దీస్ గ్రేట్ లీడర్స్ ఆర్ ఎస్పెషలీ దే బికేమ్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ పీపుల్ త్రూ దేర్ ఇంటిగ్రిటీ. ఓకే, వాళ్ళ యొక్క సమగ్రతతోనూ అదేవిధంగా ఎంపతి. సో ఆబ్వియస్లీ దే హ్యావ్ టు హ్యావ్ బీ ఎంపతి విత్ ఆల్ ద పీపుల్. ఓకే, అదేవిధంగా కరేజ్. సో ఇంటిగ్రిటీ, ఎంపతి, కరేజ్ ఆఫ్ దిస్ పీపుల్, సెట్టింగ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎంకరేజింగ్ అదర్స్ టు లివ్ ఏ బెటర్ ఎగ్జాంపుల్స్. ఖచ్చితంగా ఒక గ్రేట్ విజనరీస్ కింద మనం కూడా మారాలనుకుంటే ఖచ్చితంగా ఏ ప్రిన్సిపల్స్ వాళ్ళు ఫాలో అయ్యారో అవే ప్రిన్సిపల్స్ కూడా మనం ఎంబ్రేస్ చేసినట్టయితే ఖచ్చితంగా ఫ్యూచర్లో మనం ఇన్స్పైరింగ్ రోల్ మోడల్స్ కింద కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకి మహాత్మా గాంధీ గారిని తీసుకున్నట్టయితే, సో మహాత్మా గాంధీ గేవ్ ఎంఫసిస్ ఆన్ ద నాన్ వైలెన్స్ అండ్ పీస్ఫుల్ రెసిస్టెన్స్. ఓకే, ఈయన తీసుకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో విచ్ వేర్ వెరీ వెరీ యూనిక్ దట్ టైం. సో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో ఈయన తీసుకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏంటమ్మా, సో మోస్ట్లీ హీ డింట్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్, హీ ఓన్లీ టాక్స్ అబౌట్ ద పీస్ఫుల్ రెసిస్టెన్స్. ఓకే, ఖచ్చితంగా శాంతియుతంగానే మనం పోరాడదాం అనేటువంటి ఏవైతే ఈయన యొక్క వెపన్స్ ఉన్నాయో సో దట్ ఎస్పెషల్లీ లెడ్ అండ్ గివ్ హిమ్ ఇమేజ్ ఆఫ్ మహాత్మా. ఓకే, ఒక మహాత్ముడి కింద ఆయన్ని కీర్తించడం జరిగింది. ఓకే, సో దిస్ ప్రిన్సిపల్స్ ఎస్పెషల్లీ లెడ్ టు ద పర్సనల్ ఎగ్జాంపుల్ బై ప్రమోటింగ్ ద వాల్యూస్ ఆఫ్ పీస్ అండ్ టాలరెన్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గాంధీ గారు ఏవైతే ఈ యొక్క ప్రిన్సిపల్స్ని తీసుకొచ్చారో ఎస్పెషల్లీ ఇన్ దిస్ ప్రిన్సిపల్స్ ఈజ్ ప్రపోండింగ్ ద ఇంపార్టెంట్ వాల్యూస్. ఓకే, పీస్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ వాల్యూని ఎస్పెషల్లీ గౌతమ్ బుద్ధ ఆల్సో ప్రాక్టీస్ దిస్ కైండ్ ఆఫ్ పీస్. ఓకే, అదేవిధంగా టాలరేషన్. ఖచ్చితంగా టాలరెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వీఆర్ లివింగ్ ఇన్ ద సెక్యులర్ వరల్డ్. ఓకే, మనకి సెక్యులర్ ఇండియాలో ఉంటున్నాం మనం. సో టాలరెన్స్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనం టాలరేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ వాల్యూస్ విల్ బీ ప్రమోటెడ్ బై ద మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ గారి నుంచి మనం ఈ విధమైనటువంటి పీస్ అండ్ టాలరెన్స్ని మనం నేర్చుకునేటువంటి అలవాటును కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సెకండ్లీ వీ నీడ్ టు టాక్ అబౌట్ దేర్ మోరల్ అండ్ ఎథికల్ గైడ్లైన్స్. ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్పెషలీ ద గ్రేట్ లీడర్స్ ఆఫ్ ద వరల్డ్, సో దే వేర్ ఎస్పెషలీ దే ఆర్ గైడింగ్ విత్ మొరాలిటీ. సో మొరాలిటీతో మనం గైడ్ చేస్తూ దే వేర్ ఎస్పెషలీ ఎంఫసైజింగ్ బై ప్రమోటింగ్ ద వాల్యూస్ అండ్ ఆల్సో దే వాంటెడ్ టు ఎన్హాన్స్ అవర్ పర్సనల్ యాజ్ వెల్ యాజ్ సొసైటల్ వెల్బీయింగ్. ఖచ్చితంగా మన యొక్క పర్సనల్ స్పీర్ ఆఫ్ లైఫ్తో పాటు సొసైటల్ వెల్బీయింగ్ కూడా మనం ఖచ్చితంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. బికాస్ దీస్ పర్సనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దట్ ఆల్సో షుడ్ ఏబుల్ టు షేప్ ద సొసైటల్ వాల్యూస్. ఖచ్చితంగా మనకు పర్సనల్ వాల్యూస్ అనేవి సొసైటల్ వాల్యూస్ అనేవి కూడా కొలాబరేట్ అయినట్టయితే ఓకే దెన్ వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆఫ్ ఎథికల్ కమ్యూనిటీస్. ఖచ్చితంగా ఎథికల్ కమ్యూనిటీస్ యొక్క స్ట్రాంగ్ ఫౌండేషన్ మనం నిర్మించగలుగుతాము. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సో మదర్ తెరీసాను మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఈజ్ ఎ గ్రేట్ లీడర్ అండ్ గ్రేట్ విజనరీ. సో మదర్ తెరీసాస్ డెడికేషన్ టు సర్వ్ ద పూర్ టీచర్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎంపతి అండ్ కంపాషన్. ఖచ్చితంగా ఇక్కడ 2 క్వాలిటీస్ని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఈజ్ ద ఎంపతి. సో మదర్ తెరీసా అంటే మనకు గుర్తొచ్చేది ఏంటమ్మా, సో షీ సర్వ్స్ ద పూర్ అండ్ డిస్ట్రిక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తిగా, మహోన్నతమైన వ్యక్తిగా మనం మదర్ తెరీసాని కీర్తిస్తాము.
అట్లాంటి మదర్ తెరిసా యొక్క ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఏంటి? వన్ ఈస్ ద ఎంపతి అండ్ సెకండ్ వన్ ఈస్ ద కంపాషన్. ఓకే, సో ఈ రెండు ప్రిన్సిపల్స్ ద్వారా సో ఆవిడ చేసినటువంటి పనులు ఏంటమ్మా? ఎస్పెషలీ షీ ఈజ్ ఫాస్టరింగ్ ద వాల్యూస్ ఆఫ్ కైండ్నెస్ అండ్ సెల్ఫ్లెస్నెస్. ఓకే, ఖచ్చితంగా తన గురించి తను ఆలోచించకుండా ప్రతి ఒక్కరి గురించి కూడా, ప్రతి ఒక్క పేద వ్యక్తి గురించి కూడా ఆవిడ ఆలోచించడం జరిగింది. సో షీ అడాప్టెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కైండ్నెస్ యాజ్ వెల్ యాజ్ ద సెల్ఫ్లెస్నెస్. థర్డ్ విల్ బి ద కమిట్మెంట్ టువర్డ్స్ ద సోషల్ జస్టిస్. ఓకే, ఖచ్చితంగా సోషల్ జస్టిస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఎస్పెషలీ మన యొక్క డిపిఎస్పిలో, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో అవర్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఎస్పెషలీ టాక్స్ అబౌట్ ద సోషల్ జస్టిస్. ఓకే, ఇంక్లూజివ్నెస్ అండ్ సోషల్ జస్టిస్ గురించి మనం మాట్లాడుకుంటాము. ఓకేనా? సో గ్రేట్ లీడర్స్ ఆర్ ఎస్పెషలీ అడ్వకేట్ ఫర్ ద సోషల్ జస్టిస్. ఓకే, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉంటారు. దే ఆర్ ప్రమోటింగ్ ద ఇంపార్టెంట్ క్వాలిటీస్ లైక్ ఈక్వాలిటీ అండ్ ఫెయిర్నెస్. ఓకే, ఫెయిర్ ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి, ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూడాలనేటువంటి ఒక ప్రిన్సిపల్స్తో మనకి సోషల్ జస్టిస్ అనేది ఉంటుంది. అండ్ ఇట్ విల్ ఏబుల్ టు ఎండ్ ద డిస్క్రిమినేషన్. ఖచ్చితంగా డిస్క్రిమినేషన్ అనేది ఎండ్ అవ్వాల్సినటువంటి అవసరం, బికాస్ వీఆర్ ఇన్ ద 21st century. సో మెడివల్ ఏజెస్ ఏవైతే ఉన్నాయో, సో ఏవైతే డార్క్ ఏజెస్గా మనం చెప్పబడుతున్నామో ఆ టైంలో మనం ఎక్కువగా ఈ యొక్క డిస్క్రిమినేషన్ అనేది చూసాము. రైట్ నౌ వీఆర్ ఇన్ ద సివిలైజ్ సొసైటీ, నౌ వీఆర్ ఇన్ ద 21st century అండ్ వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ గ్లోబలైజేషన్ అండ్ డిజిటల్ ఏజ్. కాబట్టి ఖచ్చితంగా we have to maintain, we have to end this discrimination and we have to bring out the dignity and rights to every individual. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా వాల్యూస్ని, రెస్పెక్ట్ని మనం ఇస్తూ ఖచ్చితంగా డిగ్నిటీని యొక్క హ్యూమన్ రైట్స్ ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో వాటిని కూడా ప్రతి ఒక్క ఇండివిజువల్కి అందే విధంగా మనం ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ద సోషల్ జస్టిస్. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే మార్టిన్ లూథర్ కింగ్ ఎవరైతే ఉన్నారో, సో హీ వాజ్ ఎ పొలిటికల్ ఫిలాసఫర్, ఎస్పెషలీ హీ వాజ్ ద లీడర్ ఆఫ్ సివిల్ రైట్స్ మూవ్మెంట్స్ ఇన్ ద యూఎస్ఏ. ఓకే, so he especially advocated the civil rights serves as a powerful lesson in promoting the human values. ఖచ్చితంగా ఎసెన్షియల్ హ్యూమన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఓకే వాటి కోసం ఈయన ఎప్పటికప్పుడు ప్రయత్నం చేశారు. సో ఈస్ ఎస్పెషలీ ఏ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఆల్సో అండ్ హీ వాంట్స్ టు బ్రింగ్ అవుట్ ద సోషల్ జస్టిస్. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా ఈక్వాలిటీ, ఫెయిర్నెస్ అనేది ఇవ్వాలి. ఖచ్చితంగా డిస్క్రిమినేషన్ అనేది మనం ఆపాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అండ్ వీ హ్యావ్ టు గివ్ ద డిగ్నిటీ అండ్ రైట్స్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్. ఓకే, ప్రతి ఒక్క పౌరుడికి కూడా మనం డిగ్నిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా రైట్స్ అనేవి కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఎంతైనా ఉంది అనేటువంటి ఒక వాదంతో ఆయన పనిచేయడం జరిగింది. అండ్ హీస్ కమిట్మెంట్ టువర్డ్స్ ద జస్టిస్ అండ్ ఫెయిర్నెస్ ఈస్ లాడబుల్. ఖచ్చితంగా ఈయన ఎవరైతే మార్టిన్ లూథర్ కింగ్ ఉన్నారో సో ఆయన చేసినటువంటి వర్క్ని మనం ఖచ్చితంగా ప్రశంసించి తీరాల్సిందే, బికాస్ హీ సో మచ్ కమిటెడ్ టువర్డ్స్ ద సోషల్ జస్టిస్ ఇన్ యూఎస్ఏ. ఓకే, ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్స్, సోషల్ జస్టిస్ అనేటువంటి టాపిక్ మనం యూఎస్ఏ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. సో బిల్ ఆఫ్ రైట్స్ నుంచి మనం ఫండమెంటల్ రైట్స్ని తీసుకున్నాము. ఓకేనా? సో వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ బిల్ ఆఫ్ రైట్స్ అండ్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఫండమెంటల్ రైట్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఓకే, అండ్ ఫైనలీ ద ఫోర్త్ వన్, వీ హ్యావ్ టు ఎంకరేజ్ ద ఇంక్లూజివిటీ యాజ్ వెల్ యాజ్ ద డైవర్సిటీ. ఖచ్చితంగా ఈ యొక్క డెవలప్మెంట్లో ఇంక్లూజివ్నెస్ అనేది మనం మెయింటైన్ చేయాలి. వీ హ్యావ్ టు రికగ్నైజ్ ద డైవర్సిటీ అక్రాస్ ద పీపుల్ అండ్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీస్. ప్రతి ఒక్కరికి కూడా ఈక్వటబుల్ ఆపర్చునిటీ అనేది మనం క్రియేట్ చేయాలి. ఓకే, ఫర్ దట్ వీ హ్యావ్ టు క్రియేట్ ద ఎన్వైర్న్మెంట్. ఓకే, ఖచ్చితంగా దానికోసం ఎన్వైర్న్మెంట్ అనేది మనం క్రియేట్ చేస్తూ ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అండ్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఛాన్స్ ఫర్ ఎవ్రీ వన్ టు గెట్ సక్సీడ్. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆపర్చునిటీ అనేది మనం ఇచ్చినట్టయితే సో దట్ దే కెన్ ఎక్సెల్ అకార్డింగ్ టు దేర్ పర్ఫార్మెన్స్. వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి, వాళ్ళ యొక్క విల్నెస్ బట్టి దే కెన్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద సక్సెస్ అకార్డింగ్ టు దేర్ వర్క్ అనమాట. అర్థమవుతుందా? సో దానికోసం నెల్సన్ మండేలా గారు ఫైట్ చేయడం జరిగింది. సో ఎవరైతే నెల్సన్ మండేలా గారు ఉన్నారో, సో నెల్సన్ మండేలా వాజ్ ఏ famous freedom fighter in the South Africa and he fight against the apartheid. Okay, especially racial discrimination గురించి ఆయన ఫైట్ చేయడం జరిగింది రిగార్డింగ్ ద బ్లాక్స్ అండ్ వైట్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో బ్లాక్స్ యొక్క రైట్స్ గురించి, బ్లాక్స్ యొక్క డిస్క్రిమినేషన్ గురించి ఏ విధంగా ఆయన పోరాడారో మనం అర్థం చేసుకోవాలి. సో వీ హ్యావ్ టు టేక్ హిమ్ యాజ్ ఏ బెటర్ విజనరీ, బెటర్ టీచర్ ఇన్ ఫైటింగ్ అగేన్స్ట్ ద అపార్థైడ్. ఖచ్చితంగా ఏమని మాట్లాడారు? హీఈస్ టాకింగ్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ ఇన్క్లూజివిటీ. ఓకే, ఖచ్చితంగా అభివృద్ధి అనేది అందరికీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సో దే హ్యావ్ టు టేక్ ద డైవర్సిటీ యాజ్ ఆల్సో ఇంపార్టెంట్ పారామీటర్. ఓకే, అదేవిధంగా ఇంక్లూజివిటీ అనేది కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్గా ట్రీట్ చేయబడతారు. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేస్, క్రీడ్, కాస్ట్, రిలీజియన్ బట్టి కూడా మనం ఇక్కడ ఈ యొక్క డెఫినేషన్ అనేది కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. బికాస్ మోస్ట్లీ ఇన్ యూఎస్ఏ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్లో మనం చూసినట్టయితే దే హ్యావ్ రేషియల్ డిస్క్రిమినేషన్ మనకు కనబడుతుంది. బట్ ఇన్ ఇండియా వీ హ్యావ్ నాట్ ఓన్లీ రేషియల్ డిస్క్రిమినేషన్, వీ హ్యావ్ కాస్టిజం, వీ హ్యావ్ రిలీజియస్ డిస్క్రిమినేషన్, వీ హ్యావ్ సో మెనీ ఎథ్నిక్ డైవర్సిటీస్ ఆల్సో. అట్లాంటి ఇండియాలో కూడా మనం ఈ యొక్క
ఈక్విటబుల్ ఆపర్చునిటీస్ గురించి మనం మాట్లాడాలి. అదేవిధంగా డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ గురించి మనం మాట్లాడాలి. సో వీ ఆల్సో కెప్ట్ ఇన్ ద ప్రియాంబుల్. అదేవిధంగా మన ఫండమెంటల్ రైట్స్లో కూడా రైట్స్ గురించి, డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ గురించి, ఇంక్లూసివిటీ గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. సో దట్ వాజ్ ఎంబైబ్డ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆల్సో. సో ఈ విధంగా నెల్సన్ మండేలా గారు, సో హీ ఈజ్ ఎస్పెషలీ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ఈక్వాలిటీ అండ్ హీ రిజెక్టెడ్ ద అపార్థైడ్ ఇన్ ఏ గ్రేట్ మేనర్. ఓకే, అండ్ హీ ఈజ్ ఆల్సో ఏ వెరీ వెరీ విజనరీ ఇన్ ద సౌత్ ఆఫ్రికన్ హిస్టరీ. అండ్ కమింగ్ టు ద ఫైనల్ వన్, దట్ ఈస్ ద ఎథికల్ డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ కూడా ఇప్పుడు కూడా దట్ షుడ్ బి హెల్డ్ బై ద ఎథికాలిటీ. ఖచ్చితంగా ఎథిక్స్ అనేవి మనం మెయింటైన్ చేయాలి. వీ హ్యావ్ టు మెయింటైన్ ద మోరల్స్ యాజ్ వెల్ యాజ్ ద వాల్యూస్. ఓకే, సో వీటిని అనుగుణంగానే మనం డెసిషన్ మేకింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో వెన్ వీఆర్ టేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డెసిషన్స్ వీ హ్యావ్ టు ప్రయారిటైజ్ ద మోరల్ ప్రిన్సిపల్స్ అండ్ ఆల్సో ద వాల్యూస్. ఖచ్చితంగా వాల్యూస్ని, మోరల్ ప్రిన్సిపల్స్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద బెటర్ అవుట్కమ్స్. ఖచ్చితంగా ఒక బెటర్ రిజల్ట్, బెటర్ అవుట్కమ్ మనకు కావాలనుకుంటే సో వీ హ్యావ్ టు వర్క్ అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ మొరాలిటీ యాజ్ వెల్ యాజ్ ద వాల్యూస్. ఓకే, ఖచ్చితంగా వీ హ్యావ్ టు మేడ్ చాయిసెస్ అకార్డింగ్ టు ద ఎథిక్స్ యాజ్ వెల్ యాజ్ ద వాల్యూస్. ఓకే, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే అబ్రహాం లింకన్ డ్యూరింగ్ హిస్ లీడర్షిప్. ఓకే, అబ్రహాం లింకన్ ఎవరమ్మా? హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వన్స్ అపాన్ అ టైమ్ అండ్ హీ హెల్డ్ ద వాల్యూస్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఎథికాలిటీ ఇన్ టేకింగ్ ద డెసిషన్స్. ఖచ్చితంగా ఆయన ఏదైతే డెసిషన్స్ తీసుకున్నారో హీ హైలైటెడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఈవెన్ దో ఛాలెంజింగ్ టైమ్స్ ఉండొచ్చు, ఈవెన్ దో హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మెనీ ఇష్యూస్, హీ మెయింటైన్ ద ఇంటిగ్రిటీ అండ్ ఆనెస్టీ ఇన్ ద లీడర్షిప్. ఖచ్చితంగా ఆయన ఏదైతే విధులు చేస్తున్నారో, విధులు నిర్వహించే టైంలో ఆయన హానెస్టీని, ఇంటిగ్రిటీని హైలైట్ చేస్తూ ఆయన ఎప్పటికప్పుడు వర్క్ చేయడం జరిగింది. ఓకే, అండ్ హీ టీచెస్ అస్ ఇన్ అప్హోల్డింగ్ ద ఎథిక్స్ వాల్యూస్ ఫర్ ఏ గ్రేటర్ గుడ్. ఖచ్చితంగా ఒక గ్రేటర్ బెనిఫిట్ కోసం, గ్రేటర్ గుడ్ కోసం మనం ఎథికల్స్ని, మనం ఎథికాలిటీని మనం మెయింటైన్ చేయాలి, మొరాలిటీని మనం మెయింటైన్ చేయాలి, వాల్యూస్ని అప్హోల్డ్ చేయాలనేటువంటి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ మనం అబ్రహాం లింకన్ ద్వారా ఇంటిగ్రిటీ అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఆయన ఎథికల్ డెసిషన్ మేకింగ్ ఎలా చేయాలనేటువంటి అంశం మీద కూడా ఆయన ఒక రోల్ మోడల్గా, ఒక స్టాల్ వాట్గా మనకి ప్రాజెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూజన్. సో గ్రేట్ లీడర్స్ సర్వ్స్ యాజ్ ఎ గైడింగ్ స్టార్స్. ఖచ్చితంగా గ్రేట్ లీడర్స్ అనే వాళ్ళు ఎట్లా ఉంటారమ్మా? సో దే వేర్ బికేమ్ ద గైడింగ్ స్టార్స్, దే వేర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ థాట్ అండ్ యాక్షన్స్. ఖచ్చితంగా మన యొక్క థాట్ ప్రాసెస్ని, మన యొక్క యాక్షన్స్ని, మన యొక్క హ్యూమన్ విల్ని కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అండ్ దే స్టాండ్స్ యాజ్ ఎ స్టాల్ వార్డ్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ వాల్యూస్. ఓకే, ఖచ్చితంగా మనం ఏవైతే వాల్యూస్ని ఫాలో అవుతున్నామో, ఓకే, సో ఆ వాల్యూస్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఏ విధంగా షేప్ చేయాలి అనేటువంటి అంశాలను కూడా వాళ్ళు మనకి చూపించడం జరిగింది. దే బికేమ్ ద ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఎండ్యూరింగ్ వాల్యూస్ షేపింగ్ అవర్ మోరల్ పర్స్పెక్టివ్స్. మన యొక్క మొరాలిటీని ఏ విధంగా ఉండాలి, మన యొక్క డెసిషన్ మేకింగ్ ఎట్లా ఉండాలి, మనం ఏ విధంగా పర్సనల్ లైఫ్లోను, ప్రొఫెషనల్ లైఫ్లోను మనం ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా పనిచేయాలి అనేటువంటి అంశాల మీద వాళ్ళు మనకి ఒక దారిని అయితే చూపించడం జరిగింది. సో త్రూ దేర్ ఇన్స్పిరేషనల్ డీడ్స్ అండ్ ప్రిన్సిపల్ గైడెన్స్ దే వేర్ ఎస్పెషలీ వర్కింగ్ ఫర్ ద గ్రేటర్ బెనిఫిట్. ఖచ్చితంగా గ్రేటర్ గుడ్ వైపు, గ్రేటర్ బెనిఫిట్ వైపు, వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ వైపు వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. అండ్ దీస్ విజనరీస్ ఆర్ ఎస్పెషలీ ప్రొవైడ్ us with a lot of insights and they wanted to shape our lives in a better and బెస్ట్ మేనర్. ఖచ్చితంగా ఒక బెస్ట్ మేనర్ కింద, బెటర్ మేనర్ కింద మన యొక్క లైఫ్స్ని షేప్ చేయడానికి, మోల్డ్ చేయడానికి వాళ్ళు నిరంతరం మనకి ఒక పాత్వేని అయితే, ఒక డైరెక్షన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ ద ఇన్స్టిట్యూట్ ఆర్ యూ కెన్ యూజ్ ఏ మెసేజ్ త్రూ ద యూట్యూబ్. ఓకే, ఎస్పెషలీ కామెంట్ సెక్షన్లో మనం కామెంట్ చేయండి. అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ అయితే చేస్తున్నాము. సో ప్లీజ్ లైక్ ద వీడియో. ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. ఓకేనమ్మా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారోస్ జనరల్ సెషన్. రేపు మనం జనరల్ సెషన్లో మనం కనబడతాం. ఓకే, సో దట్స్ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.